బ్రెయిన్ కట్ చేసిన సీన్ కి ప్రతి ఒక్కడు సీట్ లో నుంచి కదిలేడరా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అమ్మ బాబాయ్ తెలుగు సినిమాలో ఇలాంటి గ్రొటెస్క్ సీన్ పడ్డది అని. తెలుగు ఆడియన్స్ ఎట్లాంటిది అంటే, నేను చాలా చూసినా బోర్ కొట్టింది, యావరేజ్ బొమ్మ ఎందుకు ఇంత లేపుతున్నావు, ఏముంది దీంట్లో ఇంతగానో లేపుతున్నావు, జనరల్ గానే ఉంది కదా, వీళ్ళ గురించి మాట్లాడు. ఒకవేళ గామి నువ్వు తెలుగు సినిమా అని చెప్పకుండా మలయాళం సినిమా అనుకో, యూ కుడ్ హావ్ ఎంజాయ్డ్ మోర్. నాకైతే అనిపిస్తుంది గ్యారంటీగా. సడన్ గా క్లైమాక్స్ లో విజన్ లెక్క వచ్చేసి కళ్ళు మూసి తెరిసే లోపు అక్కడ మాలిపత్రాలు ఎట్లా కనబడ్డాయి. లెట్స్ టాక్ అబౌట్ గామి. నీకేమనిపించింది గామి గురించి చెప్పు. ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ ఐ డోంట్ థింక్ దానికి ఉన్న పాజిటివ్స్ తో నెగటివ్స్ నేనైతే కన్సిడర్ చేయదలుచుకోలేదు, కానీ మాట్లాడతాం నెగటివ్స్ గురించి. మనం లైక్ ఇట్స్ డిస్కషన్, స్పాయిలర్స్ గామి మీద. ఆడియన్స్ కూడా సేమ్, దీనికి కూడా నీష్ ఆడియన్స్. ఎందుకంటే నా చుట్టుపక్కల ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బ్రెయిన్ కట్ చేసిన సీన్ కి ప్రతి ఒక్కడు సీట్ లో నుంచి కదిలేడరా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అమ్మ బాబాయ్ తెలుగు సినిమాలో ఇలాంటి గ్రొటెస్క్ సీన్ పడ్డది అని. నేను అట్లాంటి తినుకుంటూ చూసే సీన్ అట్లాంటి నేను. అరే లిటరల్లీ వాడు ప్రతి ఒక్కరు నా ముందు కొంచెం కనపడుతుంటది, మొహాలు చాటేసుకోవటము, కొంచెం అటు ఇటు తిరగటం నాకు అనిపించింది. ఓకే, అదే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావడానికి మెయిన్ కారణం అది. ప్రాబ్లమ్స్ లేవంటే ఉన్నాయి. ఎలాగా ఒక సీన్ నువ్వు సెల్ చేయాలంటే, ఎగ్జాంపుల్ రోప్ సీన్ ఒకటి ఉంటది. రోపు ఎలాడుతుంటది, మనోడు ఇక్కడ ఉంటాడు, ఆ మూల చాందిని చౌదరి చిన్న కేవ్ లో ఉంటది, మంచు పడిపోతుంటది, ఆమె అక్కడి నుంచి కింద పడిపోతుంటది, మనోడు ఇక్కడ నుంచి రోప్ పట్టుకోవాలి. ఓకే, దట్స్ గుడ్. అయితే మనోడు రోప్ పట్టుకుంటాడు, చాందిని చౌదరి కింద నుంచి రోప్ పట్టుకుంటాడు. కానీ ఆ సీన్ లో నువ్వు ఇమాజినేషన్ లో పెట్టుకుంటే, ఓకే మనోడు ఇట్లా పట్టుకొని ఇలాగ వచ్చి చాందిని చౌదరి ఇలా పట్టేసుకుందని అనుకోవచ్చు. కానీ నీకు సీన్ లో సెల్ చేయాలి అలాగా, అవునా కదా, అనిపించిందా? ఒకటి కాకపోతే దాంట్లో నాకు ఈజీగా అర్థమైపోయింది అక్కడ సిచ్యువేషన్ ఏంటో. బడ్జెట్ లేదు అక్కడ, ఫిల్లర్ చేయొచ్చు, బట్ ఐ థింక్ వీళ్ళకి బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. అది కనబడుతుంది. నాకు ఆ సీన్ కంటే బూమరాంగ్ సీన్ ఉంటది. సడన్ గా మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తాడు, డైరెక్ట్ చూస్తే బూమరాంగ్ ఉంటది. బూమరాంగ్ ఏమైందంటే నెక్స్ట్ సీన్ కట్టు వాళ్ళు ఎక్కుతా ఉంటారు. అర్థమైందా నేను చెప్పేది? ఆల్రెడీ రోప్ టై అయిపోయి ఉంటో నాకు అదే డౌట్ వచ్చింది. అక్కడ ఐ నో అక్కడ బడ్జెట్ కన్స్టెంట్ వచ్చింది, దే కుడ్ నాట్ వాట్ ఎవర్ చేయాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి సీన్లు ఇంపార్టెంట్ అనమాట, ఒక్కొక్క సీన్ ఇంకో సీన్ ఇంటర్ కనెక్ట్ చేయడానికి. అట్లాంటి సీన్లు గ్యారంటీగా ఉన్నాయి. బట్ యాజ్ అ హోల్ సినిమా గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడాలి, ఇలాంటి సినిమాల గురించి. ఎందుకు అంటే, నేను చాలా చూసినా బోర్ కొట్టింది, యావరేజ్ బొమ్మ ఎందుకు ఇంత లేపుతున్నావు, ఏముంది దీంట్లో ఇంతగానో లేపుతున్నావు, జనరల్ గానే ఉంది కదా, నిద్రపోయినా చేసిన, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అందరు నచ్చిన వాళ్ళు లైట్ చేసేసుకోండి, నచ్చిన వాళ్ళ గురించి చెప్పేస్తాం. జనరల్ తెలుగు ఆడియన్స్ ఎట్లాంటిది అంటే, మన అన్ని లాంగ్వేజ్ ఉన్న సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. మలయాళం అంటే మలయాళం, కన్నడ అంటే కన్నడ, హిందీ అంటే హిందీ, తమిళ అంటే తమిళ. ప్రతి లాంగ్వేజ్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒకటి ఇస్తే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. స్లో పేసింగ్ అవి ఇట్లాంటివి ఉంటాయా, కాస్ట్ బేస్డ్ సినిమాలు ఉంటాయా, ఏదో రకమైన సినిమాలు అయితే గ్యారంటీ ఇట్లాంటి సినిమాలు అయితే ఉంటాయని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా చూస్తున్నామా, ఓకే స్లో పేసింగ్ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి, బడ్జెట్ తక్కువ ఉంటుంది, మాక్సిమం క్యారెక్టర్స్ బేస్డ్ మీద ఉంటాయి, ఇవే ఉంటాయి, ఒక థీమ్ మీద తీసుకుని వెళ్తారని మనం ఫిక్స్ అయిపోయి చూసిస్తాం. ఇప్పుడు థియేటర్ పోయినా కానీ, టీవీలో చూసినా కానీ అట్లే చూసిస్తాం. తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమా అంటే ఒక రకంగా ఉంటాయి అని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది. మన సినిమాలు అంటే కొంచెం యాక్షన్ బేస్డ్ ఉంటాయి, లేదా అంటే కొంచెం అడ్వెంచర్ డ్రామా అనుకున్నా కానీ కొంచెం ఎమోషన్స్ హైగా ఉంటాయి, అండ్ ఆల్సో లైక్ ఏదన్నా కానీ గ్రాండియర్ గా కనబడతాయి. మనకి ఎమోషన్స్ గ్రాండియర్ కనబడతాయి, విజువల్స్ పక్క పెట్టి గ్రాండియర్ గా కనబడతాయి. కాబట్టి తెలుగు సినిమా ఫీలింగ్ ఉంటుంది. గామి ఆ క్లాసిఫికేషన్ లకు రాదు. ఒకవేళ గామి నువ్వు తెలుగు సినిమా అని చెప్పకుండా మలయాళం సినిమా అనుకో, యూ కుడ్ హావ్ ఎంజాయ్డ్ మోర్. నాకైతే అనిపిస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే తెలుగు సినిమా చూస్తున్నావు, నువ్వు ఫిక్స్ అయిపోయి తెలుగు సినిమా లాంటి సినిమా కాకుండా ఇంకేదో చూపిస్తున్నప్పుడు డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ అన్న ఫీలింగ్ అన్నట్టు. చాలా మంది అదే ట్రాప్ లో పడ్డారా. స్లో నరేషన్ గ్యారంటీగా ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది స్లో స్లో. వాళ్ళు తీసుకున్న పాయింటే చాలా వింతగా ఉంది, దాన్ని చాలా డిఫరెంట్ గా తీయబోతున్నాడు. దాంట్లో ఇష్యూస్ ఉన్నాయంటే ఫిల్మ్ లో ఇంకా లైక్ ఒకవేళ ఇంకా ట్రై చేయొచ్చు. జనరల్ గా అలాంటి థింకింగ్ లో ఉన్న ఆడియన్స్ ని కూడా నువ్వు కూర్చోబెట్టి ఇంకా ఎంగేజింగ్ గా సినిమా చూపెట్టొచ్చా అంటే మాత్రం చూపించవచ్చు, నిజంగా కుదిరే పని. కాకపోతే అక్కడ నాకు డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే లైక్ ఇంత చేసిండు కదా, ఇంత పెద్ద మాట అన్నమాట. ఈజ్ అ డెబ్యూ డైరెక్టర్ మ్యాన్, ఫస్ట్ సినిమా చాలా రోజులు తీసుకున్నాడు, మిస్టేక్స్ గ్యారంటీగా చేస్తాడు, దాంట్లో ఇబ్బంది లేదు. నెక్స్ట్ సినిమాతో చాలా ఇంప్రూవ్ అవుతుంది. నాకు ఇక్కడ విజువల్ గా సినిమా నాకు ఎక్కడ కూడా నన్ను డిస్సాటిస్ఫై చేయలేదా. నేను పెట్టిన 329 రూపాయలకి ప్రతి రూపాయి న్యాయం చేసిండ్రా, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. ఎక్కడ ఇష్యూస్ వచ్చినాయంటే మాత్రం లాజిక్ వైజ్ గా అండ్ ఆల్సో ప్లాట్ వైజ్ గా కొన్ని సిచ్యువేషన్స్, స్క్రీన్ ప్లే వైజ్ గా వాళ్ళు తీసుకున్న ఇంటర్ కట్ మెథడ్ ఏదైతే ఉందో, అంటే లైక్ ఇప్పుడు మనకి ఫస్ట్ శంకర్ నడుస్తుంటది, ఏదో మంచి జరగబోతుందని సీన్ అయిపోతుందనే లోపు ఎడిట్ చేస్తాడు, మళ్ళీ కట్ చేసి వేరే స్టోరీకి వెళ్ళిపోతాడు. అక్కడ 2-3 సార్లు తర్వాత నాకు కూడా అమ్మ ఏంద్రా ఇట్లా తీసేస్తాడు అనే ఫీలింగ్ వచ్చింది గ్యారంటీ. ఒకవేళ అట్లా చేయకపోయి ఉంటే స్టోరీ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. స్క్రీన్ ప్లే వాస్ రిటర్న్ లైక్ దట్. స్టార్టింగ్ లో ప్రాబ్లం ఉంది, అంటే మిగతా స్టోరీస్ కి ఇంటర్ కట్ చేయడంలో ప్రాబ్లం ఉంది, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవుతావో బాగా కట్ చేశారు. సీన్ టు సీన్ కట్ అంటే నీకు ఇలా గుద్దుతాడు శంకర్, గుద్దగానే ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లో వాడు కూడా ఒక పంచ్, అంటే లైక్ అర్థమైందా, పంచ్ టు పంచ్ కనెక్షన్ పెట్టేసి. నాకేమనిపించింది అంటే ఈ 3 క్యారెక్టర్ ఒకటి క్యారెక్టర్ కాబట్టి, స్పాయిలర్స్ ఆబ్వియస్లీ, 3 ఒకటి క్యారెక్టర్.
నేనేమనుకున్నా ఆ ఇంటర్ కటింగ్ లో ఉన్న మీనింగ్ నాకు అనిపించింది, థియేటర్ లో చూస్తున్నప్పుడు అనిపించేసింది నాకు. ట్విస్ట్ తెలిసిపోయిందిరా నాకు ముందే, ఆబ్వియస్ గా ట్విస్ట్ తెలిసిపోయింది. లైక్ ముగ్గురు ఒకటే క్యారెక్టర్, కాకపోతే అమ్మాయి ఉంది కదా ఎట్లా తీసుకొస్తాడని థింకింగ్ ఉండే. ఇది కొంపదీసి ఇప్పుడు విశ్వక్సేని ట్రాన్స్జెండర్ అంటారా అని ఒక భయం కూడా క్రియేట్ అయిపోయింది సడన్ గా. అంటే లైక్ ఆ భయం ఎందుకంటే లైక్ నేను చెప్తున్నా కదా, ఈ ఓ హాలీవుడ్ షిట్ చూసేసి నాకు మైండ్ ఒక వేరే ప్లేస్ లో ఉంది నాకు రైట్ నో. కాకపోతే సడన్ గా అట్లా కాదు. ఇప్పుడు సరే ఒకవేళ 3 క్యారెక్టర్స్ నాకు అర్థమైపోయింది, ఒకటే క్యారెక్టర్ అన్నప్పుడు దీనికి ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వెయిట్ చేసిన. నాకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఓకే సాటిస్ఫై అనిపించింది. ఓ గొప్పది సూపర్ కాన్సెప్ట్ అని చెప్పాను కానీ ఇట్ వాజ్ ఓకే నాకున్న డౌట్ క్లియర్ చేసింది, అంతకంటే ఇంకేం లేదు. నాకు జనరల్ గా సినిమా చూసిన తర్వాత ఒకసారి కూర్చొని థింక్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ ఇంటర్ కటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇదంతా విశ్వక్సేన్ శంకర్ మైండ్ తిరుగుతుంది. థింక్ అబౌట్ ఇట్, కొన్ని సీన్స్ లిటరల్ గా చూపించండి హింట్స్ మనకి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడుగా, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కూర్చుని అని చెప్పేసి. అంటే ఆయన మైండ్ లో కూడా ఇట్లా స్టోరీ రన్ అవుతుంది. అంటే లైక్ ఫట్ట కట్ అవుతుంది, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కనబడుతుంది, కంటిన్యూస్ అవుతుంది. మనకి ఎప్పుడైతే వాట్ యూ కాల్ ఇట్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చిందో, ఇంటర్వెల్ బ్యాంగ్ లో లైక్ పాస్ట్ లో అమ్మ లైక్ తలుపు కొట్టడము, ఇక్కడ చాందిని చౌదరి కొట్టడం ఒకటేసారి మనకి కనెక్ట్ కావడం వల్ల నాకు అక్కడ వెలిగింది. ఓ ఇంటర్ కట్ ప్యాటర్న్ అట్లా తీసుకున్నావా స్టోరీ వైజ్ గా. అక్కడ ఫీల్ అయ్యేది ఇక్కడ ఫీల్ అయ్యేది సిమిలర్ ఉంది కాబట్టి సేమ్ క్యారెక్టర్ నాకు అక్కడ లేదు. నాకు కన్ఫ్యూజ్ చేయడం ట్రై చేసాడు చూసావా, ఇలా అన్నేమో దేశ ఆటనకు పోయాడు, ఇలా పిచ్చోడు అయిపోయాడు అనగానే ఓకే ఇప్పుడు అమ్మాయి ఉన్న చాందిని చౌదరి లాగా అవుతుందా లైక్ కనిపించింది. చాందిని చౌదరి అవుతుందా, తమ్ముడేమో ఎక్స్పెరిమెంట్ లో ఉండుంటాడు, అదే లైక్ ల్యాబ్ లో ఉండుంటాడు, అన్నేమో ఇలాగ అయి ఉంటాడు, నాన్న అయి ఉంటాడు అనుకున్నా. తర్వాత నా పక్కన ఒకడు వాగేశాడు అనమాట, ఆ సీన్ కాదు వాళ్ళ వైపుతో చెప్తున్నాడు ఆయన, ఈ డాడీ అన్నాడు అర్రే చెడగొట్టాడు అనిపించింది. బట్ ఈ హిమాలయన్ షార్ట్స్, నాకు హిమాలయాలో షార్ట్స్ అరే కొన్ని యూ విల్ థింక్ ఓకే ఇవి రిస్క్ చేసో ట్రెక్ చేసో షూట్ చేయొచ్చు అని అనిపించింది. కానీ కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఇంపాసిబుల్ టు షూట్. అది అక్కడ ఇంత కూడా నీకు తేడా కొట్టినా మనిషి అయిపోతాడు ఇంకా లైక్ రాడింగ్ వెనక్కి లిటరల్లీ. సో అలాంటి సీన్స్ వీళ్ళు సీజీ చేశారని అర్థమవుతుంది. అంటే లైక్ అర్థమవుతుంది అంటే విజువల్లీ నీకు అర్థం కాదు, బట్ ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ బుర్ర పెడితే ఓకే ఇది చేయలేరు. సో గ్రాఫిక్స్ రోప్ సీన్ క్రాలింగ్ ఆఫ్ రోప్ సీన్ ఖచ్చితంగా సీజీ రా అదొకటి. నీకు అక్కడ ఈ సీజీ గ్రీన్ స్క్రీన్ కి స్టార్స్ ఉంటాయి చూడు, మన పాయింటర్స్ ఆ పాయింటర్స్ కనపడ్డాయి నాకు 2 చోట్ల. నాకు కనవల్లే కానీ అది కనవల్లే కానీ ఫిజిక్స్ ఆఫ్ ఇట్ నాకు తెలిసిపోయింది. ఇంపాసిబుల్ టు షూట్ మ్యాన్ అవి రోప్. కానీ అరే లైన్ సీజీ రా అదొకటి, లైన్ సీజీ బాగుంది. అంటే నాకు లాజికల్ కొట్టింది అక్కడే రా, జంప్ స్కేర్ చూసా నేను. అదొకటి లాజికల్ గా నాకు కొట్టింది ఏంటంటే లయన్స్ హిమాలయస్ ఉండవంట. నేను మళ్ళీ చూసిన ట్రై చేసిన గూగుల్లో, మౌంటైన్ లైన్స్ వేరు, ఈ లైన్ వేరు, మనకు చూపించిన లైన్ వేరు. నేను వదిలేసిన అది గ్యారంటీ. బట్ విజువల్ గా సినిమాలో నాకు విపరీతంగా నచ్చిన ఆస్పెక్ట్ ఈ హిమాలయాస్ ల్యాండ్స్కేప్ షాట్లు కాదు, ఇంటర్నల్ షాట్, ఇంటీరియర్ షాట్స్ లో. నేను జనరల్ గా ఒక తెలుగు సినిమా అంటే ఒక రకమైన లైటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ వార్మిషో బ్లూ ఏదో ఒక రకమైన మనకు తెలిసిపోతూ ఉంటాయి, రెగ్యులర్ గా చూసే కాన్సెప్ట్ కలర్స్ కనబడుతూ ఉంటాయి. దీంట్లో మనకి మూడు స్టోరీస్ జరుగుతూ ఉంటాయి, మూడింటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మూడింటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ షాట్స్ ఉంటాయి. గమనిస్తే మనకి ఎప్పుడైతే ల్యాబ్ లో జరుగుతూ ఉంటుందో, ఇప్పుడు CT-333 ఉంది కదా క్యారెక్టర్, CT-333 క్యారెక్టర్ టోటల్ ల్యాబ్ అంత చూస్తే అక్కడ ఇచ్చే లైటింగ్ అంతా గ్రీనిష్ ఉంటుంది. అక్కడ లైక్ వాట్ యు సే టోటల్ సెట్ కూడా అది ఖచ్చితంగా ఒక తెలుగు సినిమా అని చెప్పేసి ఒక షార్ట్ చూపించినాం అనుకో, నేను సచ్చిన నమ్మను. ఇట్ ఫెల్ట్ డిఫరెంట్ ఫిల్మ్. నేను తెలుగు సినిమాలో ఇట్లాంటి షార్ట్స్ చూడలేదు. అండ్ ఆల్సో దీంట్లో సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ నాకు విపరీతంగా నచ్చింది. ద కలర్స్ దే యూస్ లైక్ వార్మ్ అండ్ లైక్ ఆరెంజెస్, బ్లూస్ మనకి. అండ్ ఆల్సో మంచి దగ్గర ఉండేసరికి బ్లూస్ అండ్ వైట్స్ గ్యారంటీ కనబడతాయి, గ్రీన్స్ బాగా వాడారు. అండ్ మొత్తం ఆ నెల్లూరు ఆస్పెక్ట్ అంతా చాలా బాగా చూపించారు, వామ్ యూ. అండ్ ఆల్సో ఎప్పుడు పాతకాలంలో జరుగుతున్నట్టుగా అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది. ఏదో పాతకాలం సినిమాలు చూస్తూ ఉంటాయి, ఇప్పుడు సమ్మక్క సారక్క నాకు అది గుర్తుకొచ్చింది, శ్రీరాములమ్మ. అక్కడ ఒక రెడ్డిష్ ఎల్లో ఒక కైండ్ ఆఫ్ టింట్ ఉంటది వాటి కలర్ లో, గమనిస్తే నాకు అది బాగా కనబడ్డది దాంట్లో. అండ్ ఆ చిన్న పాప పర్ఫార్మెన్స్ రా, అది సింగ్ సౌండ్ చేసిలో తెలియదు నాకు, ఆమె ఏడుస్తుంది 2 ఆస్పెక్ట్స్లలో సెకండ్ హాఫ్ లో. అరే ఇంత రియలిస్టిక్ ఏడుపు రాదు, అంటే ఖచ్చితంగా ఏడుస్తుంది ఆమె అక్కడనే. దాన్ని ADR చేసారా, డబ్బింగ్ చేసారా, అక్కడనే సింగ్ సౌండ్ లో వాళ్ళు ఒరిజినల్ సౌండ్ అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసారా నాకు తెలియదు. సూపర్ అనిపించింది పర్ఫార్మెన్స్ నాకు అక్కడ, నాకు మస్తు అనిపించింది అది. అరే సౌండ్ ఎక్సలెంట్, కెమెరా ఎక్సలెంట్, డీటెయిలింగ్ వచ్చేసరికి 1 or 2 అంటే వాళ్ళు 7-8 కెమెరాలు వాడారు. బడ్జెట్ రేంజింగ్ ఫ్రమ్ 35,000 గోప్రో. నా గోప్రో ఎక్కడెక్కడ వాడారు నాకు తెలిసిపోయింది అక్కడక్కడనే. లైక్ ల్యాండ్స్కేప్ అన్ని గోప్రో, వైడ్ షాట్లు పడతాయి గోప్రోలో, ఎప్పుడు అన్ని ల్యాండ్స్కేప్ అన్ని గోప్రోలో అని తెలిసిపోతారు ఈజీగా. డ్రోన్ కి అటాచ్ చేస్తాడు. లాజిక్స్, లెట్స్ టాక్ అబౌట్ లాజిక్స్. యాక్చువల్గా
24 గంటల లోపు మాలిపత్రాలు, దట్ ఈస్ మష్రూమ్స్. కొంతమందికి మష్రూమ్స్ అంటే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, కొంతమంది నేను చూసిన కామెంట్స్ అవి మష్రూమ్సే, మాలిపత్రాలు అని తెలుగులో అనగా మష్రూమ్సే అవి. బట్ స్టిల్ ఇప్పుడు మాలిపత్రాలు 24 గంటల లోపు అవి పని చేయకుండా పోతే అన్నప్పుడు దే టుక్ లాంగ్ అమౌంట్ ఆఫ్ టైం. మనకి ఐ థింక్ టెక్నికల్లీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్లోనే మనకు తెలిసిపోయింది లైక్ వాట్ హ్యాపెన్ అండ్ కుదరలేదని చెప్పేసి. సో అది రాలేదు, దే ఫెయిల్డ్, అక్కడ నుంచి పడిపోయింది, అది ఓకే, అక్కడ వరకు ఓకే. సడన్ గా క్లైమాక్స్ లో విజన్ లెక్క వచ్చేసి కళ్ళు మూసి తెరిచే లోపు అక్కడ మాలిపత్రాలు ఎట్లా కనబడ్డాయి నాకు అది ఇంకా డౌట్. ఎందుకంటే లైక్ ఇదంతా ఊహించుకున్నాడా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే పడిపోయిండో ఆ బుద్ధుడు లైక్ బౌద్ధ ఒడిశా గురువు ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి ఇప్పుడు జరిగిందంతా ఊహించుకున్నాడా, లేదా వీళ్ళు టైం సరిగా సెట్ చేసుకోలేదా, వీళ్ళకి కనవాలేదా? లేదు, నేను చెప్పనా, చెప్పు. ఒక అదే ఏదో శుద్ధమైన ఆడ ఏదో చెప్పారు కదా, 15 రోజులు ఉందన్నారు కదా. అయితే 3 చుక్కలు పడతాయి, అదే 3 ఏంటంటే తోక చుక్కలు 3 చోట్ల పడతాయి. వాళ్ళు దాన్ని మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఆ సీన్ చూపించారు. 3 స్టార్టింగ్ లో 3 తోక చుక్కలు అని చెప్పలే స్వామి, అందుకే అంటున్నా నేను. స్టార్టింగ్ లో చెప్పిర్రా లైక్ చూసిర్రా, చెప్పండి నాకు. 3 అని చెప్పలేదు, విజువల్లీ చూపించారు, 3 చుక్కలు పడటం చూపించారు స్టార్టింగ్ లో. నేను అదే చెప్తుంది, ఆ సీన్ మళ్ళీ కట్ చేసి రిపీట్ చేశాడు. మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే, చుక్కలని చెప్పాలి, మస్తు తోక చుక్కలు పడుతుంది. నేను ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ వేసుకుంటే గామిలో నువ్వు చూడని ఇప్పుడు చాలా కనబడ్డాయి నాకు, చుక్కలు కనబడ్డాయి జనరల్ గానే చాలా కనబడ్డాయి దాంట్లో. ఆయన చెప్పలేదంటారా, చెప్తున్నారు కదరా. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన 3 అని చెప్పలేదు, అయితే కానీ చూపించడం 3 చూపించారు ఫస్ట్. అయితే అది పడుతుంది. అయితే నాకు తెలుసు ఆ 3టికి కూడా 3 డిఫరెంట్ లైక్ అవి ఆవిర్భవించినప్పుడు 24 గంటల టైం ఉంటది. అలా అని చెప్పేసి 3 చుక్కలు పడ్డ 3 ప్రదేశాల్లో ఒకేసారి వచ్చి ఒకేసారి వెళ్ళిపోవాలని రూల్ ఏం లేదు. అవి వచ్చినప్పుడు అంటే ఆ మాసం ఉంటది కదా, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అర్థం చేసుకున్నారా ఒక్క ఫ్రేమ్ లా, లేకపోతే నువ్వే క్రియేట్ చేస్తున్నా, నాకు అర్థమైతలేదు అంతా. నాకు విజువల్ అర్థమైంది ఏంటంటే ఆయన వాళ్ళు శంకర్ కి సెకండ్ టైం కనపడంగానే వాళ్ళ 3 చుక్కల గురించి చెప్తారు, లైక్ మళ్ళీ ఫ్రేమ్ వస్తుంది. అప్పుడు నాకు అర్థం, ఓకే వీళ్ళు నాకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే 3 చుక్కలు 3 ప్లేసుల్లో పడ్డాయి. అయితే తర్వాత ఆయన ఏం చెప్పారు, పలానా మాసం అదే పలానా డే రోజు అవి వెలుగుతాయి. అయితే దాని యొక్క పవర్ 24 hours ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు, స్పర్శ అని చెప్తాడు ఆయన. అయితే స్పర్శ అని చెప్తారు, 24 గంటలు అని చెప్తారు. అయితే ఫస్ట్ వీళ్ళు చూసింది ఫస్ట్ దా ఉండొచ్చు, తర్వాత అది మొత్తం లైక్ 1.5 day 2 days స్పాన్ లో జరిగింది టోటల్. లైక్ శంకర్ అక్కడ నుంచి కింద పడి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి అదంతా. సో నాకు తెలిసి శంకర్ చూసింది ఆ పక్షాన లాస్ట్ లో ఏమిటది రైప్ అయింది, అంటే పండిన మష్రూమ్ అయి ఉండొచ్చు. సో దానికి ఇంకా 24 hours స్పాన్ అయిపోయి ఉండొచ్చు. విజువల్లీ ట్రాన్స్లేట్ కాదు. ఇప్పుడు చూడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఏంది ఎట మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా గ్రాఫిక్స్ లో పోతుంది రా, మనకి ఫస్ట్ చూపించిన దాంట్లో ఒక చుక్కలు మనకి బాగా అనిపించింది ఏంటి, మాలిపత్రాలు 24 గంటలు అండ్ ఆల్సో ద్రోణగిరి పర్వతం పోవాలి. 24 గంటల్లో పెక్కితే యూ హ్యావ్ 15 days వైద్ర తిథి వస్తుంది, ఆ రోజు వెళ్ళాలి, తింటే సెట్ అయితే, లేదంటే 36 రోజులు 36 ఏళ్ళు యూ హ్యావ్ టు వెయిట్. అక్కడ వరకు ఓకే. సో వాళ్ళు వెళ్ళిరు, అక్కడ వరకు మనకి ఫస్ట్ ఆఫ్ అంతా చూపించింది ఏంటి, 36 ఏళ్ళు ఆగాలి కాబట్టి 15 days 15 రుద్రాక్షస్ వేస్తా ఉంటాడు. లాస్ట్ ఒక్క రుద్రాక్ష మిగులుతుంది, అది నైట్ లో చూపిస్తుంది మనకి. నెక్స్ట్ డే మనకి వాళ్ళు వెళ్తారు. సో టెక్నికల్లీ అది కూడా అయిపోయింది, 15th day కూడా అయిపోయింది. జనరల్ ఆడియన్స్ కి ఏం అర్థం అవుతుంది చూపించింది అనుకుంటే అండ్ ఆల్సో చెప్పడం. నేను చెప్పిన 3 చుక్కల కాన్సెప్ట్ ఐ థింక్ ఇట్స్ బిలీవబుల్. అంటే అరే తప్పేముంది, ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది 24 గంటలు పడుతుంది, ఈవినింగ్ అయిపోయింది ఇంకొక 24 గంటలు పడుతుంది. సో వీళ్ళున్న వ్యవధి. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలన్నా, ద్రోణగిరి పర్వతం అక్కడ మాలపత్రాలు ఉన్నాయి, అది మాత్రమే తెలుసు మనకి. 3 తోక చుక్కలు 3 ప్లేస్లలో పడ్డాయని ఎవరు చెప్పారు కదా. అది కదా నేను అనేది, కన్వీనియంట్ అయిపోయిందన్న ఫీలింగ్. ఓకే, అందరికి కన్వే చేయలేదు, కన్వే కాలేదు, కన్వీనియంట్ అనిపించింది లాస్ట్ కి. నేను ఇది లాజికల్ గా ఆర్ యాజ్ పర్ వాళ్ళు మనకి కన్వే చేసిన దాని ప్రకారంగా చూస్తే ఇట్స్ ఎ ప్రాబ్లం. కానీ నాకు ఇంతకంటే పెద్ద రాడేం పడింది తెలుసా, మనోడు అక్కడ నుంచి పడ్డాడు. ఓకే, ఫస్ట్ టైం మాలపత్రాలు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు తినేమో చెట్లలో ఇరుక్కున్నది అన్నారు, తర్వాత చూస్తే నేల మీద ఉంది. ఓకే ఇట్స్ ఫైన్, చెట్ల నుంచి తప్పించుకొని పడింది, బట్ కదిలినప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, యానిమల్ సౌండ్ అనుకున్నా. ఓకే, దట్స్ ఆల్సో ఫైన్. ఎట్లా అంటే ఎడిటింగ్ కట్ అనుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ట్రాన్సిషన్ నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోతాం. సరే లీవ్ ఇట్. ఇప్పుడు మనోడిని వాళ్ళు రెస్క్యూ చేసి, ఐ థింక్ ఇట్స్ నైట్, మన వాళ్ళు రెస్క్యూ చేసిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ సౌండ్ సింత్ ట్రీట్మెంట్ ఏదో అంటారు బౌల్ చుట్టూ, ఇట్స్ మెడిటేషన్ బౌల్, అదేనా? అదే కదా. దాన్ని ఇచ్చి అదంతా చేసి మళ్ళీ అక్కడి నుంచి మనోడు పరిగెత్తి
అసలు ఇదంతా ఏంటి, ఇంతసేపు ఏంటి అని. ఇట్ వాజ్ లైక్ ఆ టైం ఫ్రేమే నీకు 2-3 రోజులు పడుతుంది మామూలుగా. రామ్ చరణ్ లాగా కాదు కదా ఇది, కట్టంగానే గబాల్లో ఎక్కేసేసి గెటప్ మార్చి. అండ్ ఆల్సో అక్కడిచ్చే కర్ర కట్టే అది ఆయన ఎవరైతే ఉన్నారో కేదార్ బాబా, ఆయన కేదార్ బాబా టెక్నికల్ లాస్ట్ ఫైనల్ లో వచ్చింది మనకి ప్రెసెంట్ కట్ చేయడము, అది ఎస్టాబ్లిష్ చేయలే. అది ఎస్టాబ్లిష్ చేయలే ముందు కట్టే. ఇది ఎవరిది అంటాడు, సడన్ గా ఎవరిది అంటాం, ఎవరు అసలు ఇప్పటివరకు నాకేమనిపించింది అంటే సిచ్యువేషన్, పడ్డాడ్రా మాలపత్రాలు చేద్దాం అనుకునే సిచ్యువేషన్ లో ఎవరిది అని అంటే నీకు అర్థం కావాలి కదా. కేదార్ బాబా బౌద్ధ క్షేత్రంలో ఆయన ప్రాణం వదిలారు, సో ఆయన కర్ర కూడా బౌద్ధ క్షేత్రం దగ్గరే ఉంటది. వాళ్ళ కర్ర ఇచ్చినప్పుడు కేదార్ బాబానే చూడలేదు, కట్టుందా ఏముందా నీకు ఎట్టలేదురా. కాదు, అరే కేదార్ బాబా అక్కడికి వెళ్ళి చనిపోయారని చెప్తారు కదా. చెప్పడం కరెక్టే, ఇది ఎవరిది అని చెప్పాలంటే అప్పుడే చెప్పేది ఉండే కేదార్ బాబా కట్టే అని చెప్పలే. లాస్ట్ వచ్చిన తర్వాత ఇట్ ఫెల్ట్ దాంట్లో చెప్పేది ఈజీగా, దాంట్లో ఒక చాకు ఉందిరా, దాంట్లో వాట్ ఎవర్ అదొకటి ఉంది మూలన చాకో ఇదో ఉందిరా, అది ఆ ఒక్క కట్టెకే చాలా క్యారెక్టర్ ఉంది. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇది ఈ కట్టెవరిది అంటే కేదార్ బాబా దాన్ని అయిపోయేది, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎందుకంటే దాంట్లో చాకు మనకు ఆ సీన్ వచ్చేంత వరకు కనబడదు కదా మనకి ఎప్పుడైతే. వాళ్ళది చెప్పకుండా ఉన్నా దానికి వీళ్ళు ప్రాపర్ పే ఆఫ్ కూడా సెట్ చేయాల. ఇప్పుడు ఎప్పుడైతే యంగ్ శంకర్ ని అదే వూల్ఫ్ కుక్కలే ఉంటాయి అన్న, వాళ్ళ హస్కీలో యాక్చువల్లీ వీళ్ళు చూపించింది కనబడలేదని వూల్ఫ్లు అని చెప్పారు వీళ్ళు. హస్కీలు అయ్యి అయితే అవి అటాక్ చేస్తున్నప్పుడు కర్ర పెట్టి కొడతారు, కొట్టగానే నీకు కేదార్ బాబా అని చూపిస్తారు. బట్ నీకు అది ఇంకా ప్రొలాంగ్ అయి ఉండాలి. అంటే ఏంటంటే నీకు ఫస్ట్ సడన్ గా కట్ అవుతుంది, ఏదో వచ్చి సడన్ నుంచి సైడ్ నుంచి అటాక్ అయినట్టు కనబడతాయి కుక్కల్ని. నేను లయన్ అనుకున్నా, ఎందుకంటే లైక్ ఇంటర్ కట్ అట్లా లయన్ అనుకున్నా, అక్కడే జరుగుతుంది వెళ్తుండ అని చెప్పేసి. కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ లో తెలుసు స్టోరీ ఏం జరుగుతుంది, ఇవన్నీ క్యారెక్టర్లు ఒకటే, సో దాన్ని బట్టి జరుగుతుందని నాకు తెలుసు. కాకపోతే కట్ అట్లుందా అక్కడ నాకు కొంచెం అనిపించింది, ఏంద్రా బాబు సడన్ గా ఈ పండితుడు ఎక్కడి నుంచి వచ్చిండు, అగోరాయి నుంచి వచ్చిండు, ఇదంతా ఏమేం జరుగుతుంది. ఖచ్చితంగా క్లారిఫికేషన్ అక్కడ మిస్ అయింది కొంచెం, గ్యారంటీ. నేను దీని మొత్తానికి సింగిల్ రెజల్యూషన్ చెప్పనా, బడ్జెట్ నిజం బడ్జెట్ అయితే ఐ కాంట్. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పాలంటే యాజ్ పర్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ గా, నేను ఇప్పుడు సినిమాలోకి వెళ్తున్నప్పుడు ఐ డోంట్ కేర్ సినిమా అదే యాక్టర్ రెమ్యునరేషన్ తీసుకున్నారా లేదా, ఆర్ డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు, అవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. కానీ నేను ఒక వెల్ బడ్జెటెడ్ ఫిల్మ్ కి నేను గడుతుంది 320, దీనికి కూడా నేను గడుతుంది 320, అండ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ ప్రాపర్ ఫార్మాటెడ్ ఫిల్మ్. అండ్ వీళ్ళు ఇక్కడ ఇవ్వలేకపోయారు. మనము విల్ సీ దిస్ అండ్ అనుకుంటాం, ఓకే ఇట్స్ ఫైన్, అంత కష్టపడ్డారు, అంత చేశారు, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా అని చెప్పారు, స్టోరీ రాసుకున్నారు, షూట్ చేసుకున్నారు, రియల్ లొకేషన్స్ లో మనల్ని సాటిస్ఫై చేసే మూమెంట్స్ ఉన్నాయి అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. శివం సాంగ్ ఉంటుంది చూడు, వేరే ఫిల్మ్ లోకి వెళ్ళిపోతావు నువ్వు యాక్చువల్లీ చెప్పాలంటే. అదే అలాంటి నీకు హై మూమెంట్స్ ఇచ్చారు అండ్ యు ఆర్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి దీనికి. ఐ థింక్ దే షుడ్ హావ్ వెయిటెడ్ కొంచెం బడ్జెట్. మరి వాళ్ళు ఎంతవరకు డేర్ చేశారు అనేది కూడా ఐ డోంట్ థింక్, అదే యూవీ మరి ఎంతవరకు సపోర్ట్ చేసిందని కూడా నాకు తెలియదు. అంతే కదా. ఆల్ ఇన్ ఆల్ అయితే మాత్రం నాకు ఇట్ వాజ్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఎందుకంటే ఇప్పుడు నేను లాజిక్ ఎత్తుకుని కూర్చున్నాం అనుకో. అండ్ ఆల్సో దిస్ ఈస్ నాట్ అ ఫిలిం దట్ ఇక్కడ మనము రాజమౌళి గారు చెప్పినట్టుగానే జనరల్ సినిమాలో 100 పాయింట్స్ ఉంటే 99 తప్పులు చేసి 10 కరెక్ట్ చేసినా కానీ జనాలు లైక్ ఏం కాదు లైట్ తీసేసుకుంటారు. ఎగ్జాంపుల్ భీమా సంథింగ్ లేదా ఇట్లాంటి సినిమాల్లో కాన్సెప్ట్ లాంటి సినిమాలో నువ్వు 99 కరెక్ట్ చేసినా ఒకటి రాంగ్ చేసినా కానీ దాన్ని పట్టుకొని సినిమా దొబ్బింది బాగాలేదు అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇప్పుడు భీమా ఆర్ ఎనీ అదర్ మాస్ ఫిల్మ్ ఆర్ ఎనీ అదర్ బోయపాటి ఫిల్మ్, దాంట్లో భీమా నేను చూడలేదు, సో మాట్లాడుతూ దాని గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడు. అయితే మిగతా ఏ ఫిల్మ్ అయినా కానీ యాక్షన్ సీన్స్ లో కంప్లీట్ రియాలిటీని బియాండ్ రియాలిటీ ఉంటాయి. అండ్ మనం ఓకే హ్యాపీ, లైక్ మనం అనుకుంటాం ఇట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మనం దాన్ని ఫర్గివ్ చేసేస్తాం దాంట్లో ఉన్న ల్యాక్ ఆఫ్ ఫిజిక్స్ తీసుకొని, ఇట్స్ ఓకే అని చెప్తాం, ఫైన్, అది మాస్ ఫిల్మ్ కాబట్టి మాస్ ఫిల్మ్. కానీ ఇలాంటి ఫిలిమ్స్ లో ఆ రోప్ సీన్ దగ్గర నజర్ నాకు అనిపించింది డ్యూడ్ లైక్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్. అంటే యాజ్ అన్ పేయింగ్ ఆడియన్స్ మీకు ఆ రైట్ ఉంది, కానీ మీరు ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ లో గుద్దితే 10 అడుగులు పైకి ఎగిరినప్పుడు మీరు జంప్ చేసి విజిల్ వేసిన వాళ్ళు రోప్ సీన్ లో అది కరెక్ట్ గా సింక్ అవ్వకపోవడంతో మీరు దాన్ని హేళన చేసుకునేటంత లైక్ నాకు అనిపించింది అనమాట. అంటే నీకు ఒక టైప్ లో ప్రెజెంట్ చేస్తేనే యూ విల్ సే ఓకేనా, లేకపోతే ఓకే చేయరా, అంతే కదా. నేను చెప్తున్నా కదా ఒక మెంటాలిటీతో వస్తున్నా. గామి ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ మూవీ. నువ్వు ప్రతి ఫ్రైడే వచ్చి ఇలాంటి సినిమాలు చూసేటట్టు ఉండదు. ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది, చాలా రేర్ గా వస్తుంది. తెలుగులో ఇలాంటి కాంటెంట్ రావడానికి చాలా టైం పడుతుంది, చాలా రేర్ గా వస్తుంది. దాంట్లో చిన్న మిస్టేక్స్ పట్టుకొని టోటల్ సినిమాని తీయడానికి లేదు అక్కడ. ఎందుకంటే యాజ్ అ డెబ్యూ డైరెక్టర్
క్రౌడ్ ఫండెడ్ సినిమా విత్ దిస్ కైండ్ ఆఫ్ విజువల్స్, ద స్టోరీ అండ్ కాన్సెప్ట్ దే టుక్ ఇస్ వెరీ యూనిక్ అండ్ వెరీ చాలా బాగా చేశారు వాళ్ళు ఉన్న దాంట్లో. సో అన్నిట్లలో వాళ్ళు చాలా అచీవ్ చేశారు, దాన్ని తీసుకోవాలి. నువ్వు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే లైక్ వాళ్ళంత కష్టపడ్డారు, ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఆసమ్. కానీ అది ఎంతమందికి తెలుసు, పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఇప్పుడు మా మేనేజర్తో నిన్న కాదు ఫ్రైడే మామూలు గురించి డిస్కస్ చేసుకుంటే ఏం చేస్తున్నారు, రేపు థర్స్డే అనుకుంటా, ఈ వీకెండ్ ఏం చేస్తున్నారు అంటే గామి కదా, గామి ఏంటి, ఏం సినిమా అది అని ఆమె అడిగారు. అండ్ షీఈస్ ఏ మూవీ బఫ్. ఆమె అంటే యుఎస్ లో ఆమె వెళ్తూనే ఉంటారు. స్టిల్ ఆమెకు ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ కాలేదు. సో అలాగే ఎంతమందికి ఉండుంటది, ఎంతమందికి దీని బ్యాక్ స్టోరీ తెలియదు. సో ప్రతి ఒక్కటి కూడా దే ఓన్లీ అంటే ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. నువ్వు 200-350 పెట్టి టికెట్ కొంటున్నాము, యూ వాంట్ టు బి ఎంటర్టైన్డ్, యూ వాంట్ టు బి స్కూల్డ్. దట్ ఈస్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. యూ డోంట్ రియలీ థింక్ 10 ఏళ్ళు కష్టపడ్డారా, ఇంత చేశారా అని థింక్ చేయరు. దట్ ఈస్ వన్ వే టు లుక్ అట్ ఇట్. ఇంకోటి ఏంటి, మనం చెప్పుకున్నది అంటే ఇంత కష్టపడ్డారా, ఇంత బాగా తీసారా, వీళ్ళకి కొంచెం బడ్జెట్ ఇచ్చుంటే అసలు ఎలా ఉండేదిరా అనిపించేది. నెక్స్ట్ ఫిల్మ్ ఈయన చేతిలో 20 కోట్లు పెట్టండి, ఆయన వదిలేండి, ఒక నెల 4-5 నెలలు 6 నెలలు ఆయన రూమ్ లో పడేయండి, స్టోరీ రాసుకొని వస్తాడు, కంప్లీట్ సపోర్ట్ చేయండి, మీకు గోల్డ్ చేతిలో పెడతాడని నా నమ్మకం డైరెక్టర్. నాకైతే ఇప్పుడు అజయ్ జిగల్ రాజా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే అబౌట్ మష్రూమ్స్ ఇన్ గామి, అవి 24 అవర్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ విశ్వక్ వెళ్ళి అప్పుడు స్వామీజీ చెప్తాడు, స్వయంగా తీసుకొని 24 hours లో స్వయంగా తినాలి అంటాడు. దెన్ హీరోయిన్ ఎందుకు వెళ్ళింది, హీరోయిన్ మష్రూమ్స్ ని రీసెర్చ్ చేయడానికి, ప్రాపర్టీస్ అండ్ ఆల్సో ఆమె తీసుకోవడానికి వెళ్ళింది, అది వేరే, దాన్ని రీసెర్చ్ చేయడానికి. ఆమె అక్కడికి వెళ్ళడానికి రీజన్ సపరేట్ ఉంది, దీనికి సపరేట్ రీజన్ ఉంది. ఇవి అది డిఫరెంట్. అక్కడ చాలా మష్రూమ్స్ ఉన్నాయి, ఇది ఒక రకమైన మష్రూమ్. వీటన్నిటిని స్టడీ చేయడానికి ఆమె వెళ్ళింది అన్నట్టు. అండ్ ఆమె ఇంకొకటి చూడు, ఆమె కాజు శంకర్ కాజు కాంట్రాడిక్ట్ అవుతాయి. వీడు గుర్తు చేసుకుందాం అనుకుంటాడు, ఆమె మర్చిపోదాం అనుకుంటాడు. అది నాకు నచ్చింది నిజంగా. జనరల్ గానే ఆమెకు రీజన్ ఉందిరా, ఆమె జస్ట్ ఏదో ఉన్నట్టునే కాదు. అండ్ ఆల్సో క్యారెక్టర్ వాజ్ రియల్లీ గుడ్. ఏదో పెట్టాలి కదా, ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉండాలి కదా, కామిక్ రిలీఫ్ రామే. అవును, కొన్ని సిచ్యువేషన్ లో మస్తు అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా, అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేరా. లైక్ న్యాచురల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళకి. లైన్ ఏ లైన్ లాస్ట్ లో వచ్చిన లైన్, ఇట్స్ డిస్ట్రాక్షన్, బిగ్ డిస్ట్రాక్షన్ అని చెప్పాలంటే. ఏది ఏ లైన్ రా, అర్థం కాదు. లైన్ రా, సింహం వస్తుంది కదా లాస్ట్ లో, లైన్ అది వాట్ ఈస్ ఏ గూస్ బంప్ మెటీరియల్ క్రియేట్ చేయడం, అడ్రినలిన్, ఎందుకంటే సినిమా ఎండ్ అవుతుంది కాబట్టి అది క్రియేట్ చేయడం. అది కాకుండా జనరల్ సినిమా మొత్తం చూసుకుంటే వీళ్ళు చేసుకున్న ప్రాబ్లమ్స్ తో వీళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఏదైనా వీళ్ళు చేసుకునే కాన్సిక్వెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు దుంకుతారు, అది పడిపోతుంది, 2 సార్లు దుక్కుతాడు, లేక విశ్వక్సేన్ 3 సార్లు దుక్కుతుంది, తాడు ఊడిపోతుంది. సెకండ్ టైం కూడా వీళ్ళు బూమరాంగ్ వేసిన తర్వాత ఎక్కిన తర్వాత వీళ్ళు ఆగమానం చేసుకుంటేనే ఈమె కింద పడిపోతుంది, వీడు మళ్ళా ఇట్లా వస్తాడు, లైక్ కత్తిపోతుంది. ఇవన్నీ న్యాచురల్ గా అనిపిస్తాయి. ఏదో కొన్ని సినిమాలు తెలిసిపోతాడు, కావాలని ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయాలని క్రియేట్ చేస్తారు. నాకు అట్లా అనిపించలేదు సినిమా, నాకు అది నచ్చింది గ్యారంటీ. సో యాజ్ అ హోల్ గామి గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడచ్చు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది.